నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. మెడ, నడుము, కీళ్ల నొప్పులు రావడానికి కారణాలేంటి, లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది, అలాగే హోమియోలోని ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అనే విషయాలు వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు స్టార్ హోమియో నుంచి డాక్టర్ చేతన గారు. దీనికి సంబంధించి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 040234901314 నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం. సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఏ రకంగా ఉంటాయి? జనరల్గా సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే మనకి నెక్ దగ్గర వచ్చే ప్రాబ్లమ్ అంటూ ఉంటారు. నెక్ రీజియన్లో ఏంటంటే 7 వర్టిబ్రేస్ ఉండటం జరుగుతుంది అనమాట, C1 నుంచి C7 వరకు. అయితే ఈ వర్టిబ్రేస్లో ఎప్పుడైతే అరుగుదల లాంటివి జరుగుతుంటుందో సర్వైకల్ స్పాండిలోసిస్ అనే ఒక కండిషన్ని డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. అయితే దీని లక్షణాలు వచ్చేసి ఫస్ట్ ఏంటంటే మనకి ఈ మెడ నుంచి నెక్ రీజియన్ నుంచి ఒక హ్యాండ్కి కంప్లీట్గా నొప్పి అనేది పాకటము, తిమ్మిర్లు రావటము, తరచుగా వాళ్ళకి స్పర్శ కోల్పోవటము, లేకపోతే పట్టు తగ్గిపోవటం లాంటివి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. ఓకే, సో మరి లుంబార్ స్పాండిలోసిస్లో లక్షణాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు ఎలాగైతే సర్వైకల్ రీజియన్లో ఉన్న C1 నుంచి C7 వర్టిబ్రేస్లో ప్రాబ్లం వచ్చినప్పుడు సర్వైకల్ స్పాండిలోసిస్ అనటం జరుగుతుంటుందో, లుంబార్ అండ్ సాక్రల్ అక్కడ ఉండే వర్టిబ్రేస్కి ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా దీన్ని లుంబార్ స్పాండిలోసిస్ అంటుంటారు. అంటే ఇట్స్ మోర్ లైక్ లో బ్యాక్ పెయిన్ అని చెప్పొచ్చు కామన్గా. దాంట్లో కూడా మనకి ఇప్పుడు వర్టిబ్రేస్ మధ్యలో ఉన్న స్పేస్ తగ్గిపోవటము, దాని మధ్యలో ఉండే మనకి ఫ్లూయిడ్ తగ్గిపోవటం వల్ల కానివ్వండి, లేకపోతే ప్రొలాప్స్ జరిగినప్పుడు కానివ్వండి, ఈ మధ్యలో నుంచి వెళ్ళే నర్వ్స్ కంప్రెస్ అయినప్పుడు షియాటికా లాంటి కండిషన్స్ ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం. ఇలాంటి దాన్ని లుంబార్ స్పాండిలోసిస్ అని చెప్తూ ఉంటారు. ఓకే రండి, ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు వెస్ట్ గోదావరి నుంచి. పవన్ గారు, హలో. హలో మేడం గారు మాట్లాడండి సార్, మీ సమస్య ఏంటి చెప్పండి. అదే పడుకునేటప్పుడు మేడం అదే మేడం బెనికిందండి, ఒక 1 month నుంచి మందులు వాడుతున్నాం కానీ తగ్గట్లేదండి. ఓకే, అంటే అది మీకు టెంపరీగా వచ్చిన ప్రాబ్లమే కదండి. సో దానికి కొంతవరకు మీరు మైల్డ్గా ఏదైనా మసాజ్ లాంటిది కానివ్వండి, ఏదైనా ఆయిల్ లాంటిది అప్లై చేసుకొని కొంతవరకు నెక్ ఎక్సర్సైజెస్ ఏమైనా మైల్డ్గా చేయడానికి ట్రై చేయండి. లేకపోతే కూడా మీరు దగ్గరలో ఎవరైనా హోమియో డాక్టర్ గారు ఉన్నట్టయితే మెడిసిన్స్ తీసుకున్న అక్యూట్గా మీకు ఈ కండిషన్ తగ్గడానికి ఆస్కారం ఉంటుందండి. ఓకే మేడం, ఇప్పుడు మెడ నొప్పి వచ్చింది అనుకోండి, దాంతోపాటుగా షోల్డర్స్ అలాగే హ్యాండ్కి కూడా పెయిన్స్ వెళ్తూ ఉంటుందా? ఎందుకంటే ఇది నెక్ రీజియన్లోంచి మనకి జనరల్గా 33 pair of nerves మనకి మొత్తం మన స్పైనల్ కార్డ్లో పాకుతూ ఉంటాయి అనమాట. దే గో అందులోంచి ఏంటంటే ఇప్పుడు మనకి ఈ నెక్ రీజియన్లో జనరల్గా వచ్చే నర్వ్స్ అన్నీ కూడా హ్యాండ్స్కి మనకి నర్వ్ సప్లై జరుగుతూ ఉంటుంది. అయితే ఈ నెక్లో జరిగే కంప్రెషన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆ నర్వ్ ఏ రీజియన్లో అయితే వెళ్తుందో అక్కడంతా కూడా ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటాయి. అందుకే జనరల్గా సర్వైకల్ స్పాండిలోసిస్లో ఎప్పుడు చూసినప్పటికీ కూడా నెక్లో స్టార్ట్ అయ్యి తలలోంచి కొంతమందికి హెడేక్ కూడా ఉంటుంది. హెడేక్తో స్టార్ట్ అయ్యి నెక్ రీజియన్లోకి స్ప్రెడ్ అయ్యి అది రైట్ ఆర్ లెఫ్ట్ షోల్డర్ బ్లేడ్స్కి, దాని తర్వాత హ్యాండ్స్కి, ఆర్మ్స్కి, 4 armsకి, ఈవెన్ మనకి ఫింగర్ టిప్స్ వరకు కూడా ఈ పెయిన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనకి లుంబార్ స్పాండిలోసిస్లో కూడా లోవర్ బ్యాక్ పెయిన్స్లో షియాటిక్ నర్వ్ అనే ఒక అతిపెద్ద నర్వ్ ఉంటుంది మన బాడీలో. ఆ షియాటిక్ నర్వ్ ఏంటి అంటే మనకి లో బ్యాక్ నుంచి స్టార్ట్ అయ్యి మన బటాక్స్ రీజియన్ నుంచి నీ జాయింట్స్ దగ్గర నుంచి మన పాదం వరకు పాకుతూ ఉంటుంది అనమాట. ఆ నర్వ్ కంప్రెషన్ జరిగినప్పుడు షియాటిక్ అనే కండిషన్ రావటము, అప్పుడు కూడా పెయిన్ అనేది మనకి రేడియేటింగ్గా ఎక్కువగా ఉండటము, తిమ్మిర్లు వచ్చినట్టు ఉండటము, లేకపోతే ఫోమికేషన్ అంటే చీమలు కరిచినట్టుగా సెన్సేషన్ రావటము, కొంతమందిలో స్పర్శ కోల్పోవటము, ఇవన్నీ మనం ఆ రీజియన్ మొత్తం చూస్తుంటాం. ఎందుకంటే ఆ నర్వ్స్ కంప్రెస్ అవటంతో ఏ రీజియన్కి అయితే ఆ నర్వ్ జనరల్గా పాస్ అవుతుందో అదంతా కూడా ప్రాబ్లమాటిక్గా అవుతుంది అనమాట. ఓకేనండి, నెక్స్ట్ కాలర్ చూద్దాం. జగిత్యాల నుంచి పవన్ కుమార్ గారు, హలో. పవన్ కుమార్ గారు నమస్కారం మేడం. నమస్తే అండి, మీ సమస్య ఏంటి చెప్పండి. మేడం నేను కార్ డ్రైవింగ్ చేస్తాను మేడం. ఓకే, నాకు ఈ బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది మేడం. రైట్ సైడ్, కింది సైడ్, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్, కిడ్నీ సైడ్ దానికి కింద. ఓకే, దానివల్ల లేవలేకపోతున్నాం మేడం, చాలా ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ హాస్పిటల్ చూపెట్టుకున్నాను. ఎంతకాలం నుంచి నొప్పి ఉందమ్మా? 4 years 3 years అవుతుంది మేడం. ఓకే, మీరు ఎంతకాలంగా కార్ డ్రైవింగ్ చేస్తున్నారు? 10 years అవుతుంది మేడం. ఓకే, ఇదేంటంటే ప్రొలాంగ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్కి ఇలాంటివి దారితీస్తుంటాయి. ఎస్పెషల్లీ మన దగ్గర రోడ్స్ మంచిగా ఉండకపోవడం కూడా దీనికి, అంటే వాళ్ళకి కంటిన్యూస్ ఫ్రిక్షన్ రావటము, ఇలాంటి కండిషన్స్లో ఎస్పెషల్లీ మనము 2 wheeler ఎక్కువ డ్రైవ్ చేసే వాళ్ళకి కానివ్వండి, కార్ డ్రైవ్ చేసే వాళ్ళకి కానివ్వండి, మనం ఈ సమస్యలు 2 wheeler చేసే వాళ్ళకి ఎక్కువగా సర్వైకల్ స్పాండిలోసిస్, లాంగ్ కార్స్ 4 wheelers డ్రైవ్ చేసే వాళ్ళకి లుంబార్ స్పాండిలోసిస్ కామన్గా చూస్తుంటాము. దీనికి ఏంటంటే పాపం వాళ్ళది ఆల్మోస్ట్ లైఫ్ స్టైల్ హిండర్ అవ్వడంతోనే కాకుండా వాళ్ళ ప్రొఫెషనల్ వర్క్కి కూడా అడ్డం రావటం జరుగుతుంటుంది. సో ఇలాంటప్పుడు వీళ్ళు ఫస్ట్ రెస్ట్ తీసుకోవాలి. సివియర్ పెయిన్లో ఉన్నప్పుడు ఎటువంటి ఎక్సర్సైజెస్ కానివ్వండి, థెరపీస్ కొంతవరకు ఎక్సర్సైజెస్ చేసుకోకుండా థెరపీస్ని అవలంబించాల్సి ఉంటుంది. దాని తర్వాత ఏంటి అంటే ప్రొలాంగ్డ్గా ఒక ట్రీట్మెంట్ లాగా
అప్పుడు మన కండిషన్ బట్టి మనకి ఇన్వెస్టిగేషన్స్ జరిగిన తర్వాత డాక్టర్ గారు నిర్ధారించడం జరుగుతుంది హోమియోపతిక్ ట్రీట్మెంట్లో. 6 months అన్న 9 months అన్న రెగ్యులర్గా యాజ్ ఎ కోర్స్ ఫిల్ మెడిసిన్స్ వాడినట్టయితే ప్రస్తుతం ఉన్న కండిషన్ తగ్గడంతో పాటు మనకి ఫ్యూచర్లో కూడా ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఉండడానికి, కానీ దానికి కొంతవరకు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, రెగ్యులర్ ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎక్సర్సైజెస్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకేనండి, నెక్స్ట్ కాల్లో చూద్దాం. హైదరాబాద్ నుంచి కుమార్ గారు. హలో హలో కుమార్ గారు చెప్పండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి, చెప్పండి. నా వయసు 55 సంవత్సరాలండి. ఓకే. నాకు ఆల్మోస్ట్ 3 weeks నుంచి ఎడమ భుజం, అంటే మనకు ఈ భుజం జాయింట్ నుంచి మోచేతికి మధ్యలో మధ్య భాగంలో పెయిన్ వస్తుందండి. ఆల్మోస్ట్ 3 weeks నుంచి. చెయ్యి పూర్తిగా పైకి లేపడం కష్టంగా ఉన్నది. సో నేను డాక్టర్ దగ్గర కూడా అప్రోచ్ అయ్యాను, పెయిన్ కిల్లర్స్ అవి ఇచ్చారు, కానీ దానివల్ల నాకు ప్రయోజనం లేదు. సో ఐఎమ్ స్టిల్ సఫరింగ్ విత్ పెయిన్ అనమాట. సో ఇది ఏమన్నా గుండెకి సంబంధించిన పెయిన్ ఏమన్నా ఉంటుందా, లేదంటే అసలు కీళ్ళ నొప్పులు లాంటిదా, అర్థం అవట్లేదండి ఇది. ఓకే అండి, అంటే మీకు ఏమైనా డయాబెటీస్ అది ఉందా అండి? హలో, డయాబెటీస్ లేదండి. లేదు. ఓకే, మళ్ళీ స్వెట్టింగ్ కానివ్వండి, ఇంకా ఫీవరిష్నెస్, మైల్డ్ లో గ్రేడ్ టెంపరేచర్ అలాగే ఏమైనా అనిపిస్తుందా మీకు ఈ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి? లేదండి, అలాంటివి ఏం లేవు. ఫీవరిష్ లాంటి సిమ్టమ్స్ కానీ, నాజియా, వామిటింగ్ రావటం కానీ అసోసియేటెడ్ ఇంకే ప్రాబ్లమ్స్ లేవా? లేవు మేడం. ఓకే, ఈసీజీ ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఏదైనా చేయించుకున్నారా సార్? ఇన్వెస్టిగేషన్స్ ఏం చేయలేదండి. డాక్టర్ గారు ఏమన్నారంటే మీకు ఏమన్నా స్పాండిలైటిస్ వచ్చే ముందు కూడా ఇలాంటి ఇండికేషన్స్ ఉంటాయి అన్నట్టుగా చెప్పారు. డెఫినెట్లీ. ప్రొఫెషన్ వైజ్ ఏం చేస్తుంటారండి మీరు? నేను సాఫ్ట్వేర్ అండి. సాఫ్ట్వేర్. ఓకే, అంటే ప్రొలాంగ్గా ఇప్పుడు కూడా వర్క్ చేస్తున్నారా? ఆర్ యూ స్టిల్ వర్కింగ్ నౌ? Yes, I'm still working. ఓకే సార్, అంటే ప్రాబబ్లీ మీ డాక్టర్ గారు అన్నట్టుగా కుడ్ బి సర్వైకల్ స్పాండిలోసిస్, బట్ ఎనీవేస్ ఈ ఏజ్ వైజ్ చూసుకున్నప్పటికీ కూడా మనం ఇప్పుడు ఎక్కువగా మీరు ప్రొఫెషనల్లో కూడా సెడెంటరీ లైఫ్ లీడ్ చేస్తుంటారు కాబట్టి వీ కెనాట్ రూల్ అవుట్ కంప్లీట్లీ కార్డియాక్. ఒకసారి మనము జస్ట్ మేక్ ఎ కన్ఫర్మేషన్, ఈసీజీ ఒకటి తీసుకున్నట్టయితే మీరు అన్నట్టుగా ఒక అనుమానం కూడా తీరటం జరుగుతుంది. అండ్ మన కార్డియాక్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా, ఎర్లీ చేంజెస్ ఏమైనా ఉన్నాయా అని కూడా తెలుస్తుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సర్వైకల్ స్పాండిలోసిస్ 100% ఇది కుడ్ బి ఏ సర్వైకల్ కేస్ యాజ్ వెల్. ప్రొలాంగ్డ్ సిస్టమ్ ముందు వర్క్ చేయడం కూడా మీకు ఈ ఫైన్ మూమెంట్స్ ఎక్కువగా ఉండటంతో కూడా డెఫినెట్లీ ఇది సర్వైకల్ స్పాండిలోసిస్ కూడా ఉండొచ్చు. కాకపోతే ఇన్వెస్టిగేషన్ ఇలాంటి కండిషన్స్లో డెఫినెట్లీ మనం ఇన్వెస్టిగేషన్ చేసుకొని ప్రాపర్ డయాగ్నోసిస్ రీచ్ అయిన తర్వాత పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుందండి. అయితే చాలామందిలో ఒక అపోహ ఉంది, హోమియోపతిలో ఓన్లీ సిమ్టమ్ వైజే ట్రీట్మెంట్ ఇస్తారు అని. కాదు, ఈవెన్ యాజ్ అ హోమియోపతిక్ ప్రాక్టీషనర్స్ మేము కూడా డిఫరెన్షియల్ డయాగ్నోస్ చేయడానికి కావాల్సిన లేటెస్ట్ మనకు ఉన్న అవైలబుల్ ఉన్న టెక్నాలజీని కానివ్వండి, అవైలబుల్గా ఉన్న ఇన్వెస్టిగేషన్స్ని మేము కూడా కంపల్సరీ కన్ఫర్మేషన్కి తీసుకుంటుంటాం. ఎస్పెషల్లీ ఇప్పుడు ఇదివరకు చెప్పిన కేసులో 55 years విత్ సెడెంటరీ లైఫ్ కుడ్ బి ఇన్ ఏ వే కార్డియాక్ కూడా మన చిన్న నెగ్లిజెన్స్ ఒక లైఫ్కి ప్రాబ్లం అవుతుంది కాబట్టి రెండు రూల్ అవుట్ చేసుకోవడానికి మీకు సింపుల్ ఎక్స్రేతో కూడా చేసుకోవచ్చు. ఒక ఈసీజీ ఎక్స్రే తీసుకున్నట్టయితే ఫస్ట్ ఎక్స్రే దెన్ ఈసీజీ తీసుకున్నట్టయితే మన కార్డియాక్ చేంజెస్ ఉంటే దానికి తగ్గట్టుగా పేషెంట్కి మనము ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. లేదు సర్వైకల్ కండిషన్స్ అంటే దానికి తగ్గట్టుగా రెస్ట్ ఫస్ట్, దెన్ దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. రైట్ మేడం, ఇంకొక కాలర్ సిద్ధంగా ఉన్న చూద్దాం. హైదరాబాద్ నుంచి శివశంకర్ గారు. హలో మేడం, చెప్పండి మేడం. ఇప్పుడు మా ఆడకు కొద్దిగా మెడలు నొప్పులు మేడం. ఓకే, అవి ఎక్కువగా ఉంటున్నాయి మేడం. మన స్కానింగ్ తీపిస్తే ఏదో సైడ్ కొద్దిగా ఎముక వచ్చినట్టుంది అంటుంది. టాబ్లెట్ రాసిచ్చారు, మా మందులు అవి రాసినా కానీ లైట్ తగ్గిన కానీ నొప్పులు కూడా ఉండదు మేడం. ఎంతకాలం నుంచి ఉందండి? ఒక 2 months నుంచి ఉంది మేడం అట్లా. ఓకే, తిమ్మిర్లు కూడా ఉన్నాయా దీంతో పాటు? చేతుల్లో తిమ్మిర్లు అలా వస్తున్నాయండి? ఒకసారి ఇస్తా మాట్లాడతారా మేడం? యా, హలో మేడం. లేవంట మేడం. ఓకే, ఫైన్. అంటే మీరు చెప్తున్నట్టుగా మెడ నొప్పులు అవి కూడా జనరల్గా ఇనీషియల్గా కూడా ఇవి సర్వైకల్ స్పాండిలోసిస్ స్టార్ట్ అయ్యే కంటే ముందు ఇనీషియల్గా మైల్డ్, దీనికి చాలామంది అప్పటికి మటుకు మెడిసిన్స్ తీసుకోవటము, నొప్పులు తగ్గగానే తగ్గిపోవటం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంటాయి. కాబట్టి ఒకసారి నెక్ ఎక్స్రే తీసుకోండి. దాంట్లో ఏమైనా మీకు చిన్న చేంజెస్ కానివ్వండి, ఆస్టియోఫైట్స్ లాంటివి కనిపించడం అలాంటివి ఏమైనా ఉన్నట్టయితే దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ వాడండి. కొంతవరకు లైఫ్ స్టైల్ ఏమైనా మీకు ఆల్రెడీ యోగా లాంటివి అలవాటు లేకపోవటం ఉంటే అలాంటివి కొంచెం వరకు నెక్ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేయండి. అండ్ ఎస్పెషల్లీ మనకు నెక్ పెయిన్స్ ఉన్నప్పుడు పడుకునే ముందు దిండు లేకుండా పడుకోవటం, కొంచెం ఫ్లాట్ సర్ఫేస్ పైన పడుకోవటం వల్ల మీకు కొంతవరకు ఉపశమనం ఉంటుందండి. రైట్, నెక్స్ట్ కాలర్ విజయవాడ నుంచి రఘు గారు. హలో రఘు గారు, మాట్లాడండి. హలో సార్. నమస్తే మేడం గారు. నమస్కారం అండి, చెప్పండి. డాక్టర్ గారు చెప్పండి సార్.
నాకు ఒక 3 నుంచి 2 వీక్స్ నుంచి మెడ నొప్పి పుడుతుందండి. మెడ కింద కొంచెం భుజం రైట్ సైడ్ హ్యాండ్ కొంచెం నొప్పేస్తుంది మేడం గారు. మెడ తిప్పాలన్నా కూడా కొంచెం నొప్పిగా ఉందండి. ఇంతకుముందు వేరే ప్రాబ్లం ఏం లేదు. మెడ కింద నుంచి రైట్ సైడ్ అండి ప్రాబ్లం. ఓకే, జనరల్గా ఈ నెక్ స్టిఫ్నెస్ ఇవన్నీ కూడాను మనకు సర్వైకల్ స్పాండిలోసిస్లో కనిపించే సిమ్టమ్సేనండి. సో దానికి తగ్గట్టుగా మీరు ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవటము అండ్ ఒక హోమియోపతిక్ డాక్టర్ని కనుక అప్రోచ్ అయినట్టయితే వాళ్ళు దానికి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతూ ఉందండి. రైట్ మేడం, అసలు కీళ్ళవాతం రావడానికి రీజన్స్ ఏముంటాయి? ఇప్పుడు మనకి ఆస్టియోఆర్థరైటిస్ ఫస్ట్ కామన్గా చూసే జాయింట్ పెయిన్స్లో ఒక మేజర్, మనం చాలా మటుకు మనకి ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్ ది జాయింట్ పెయిన్ కేసెస్ ఈ ఆస్టియోఆర్థరైటిస్వే ఉంటాయండి. దాంట్లో ఏంటి అంటే ఇవి ఇదర్ ఏజ్ రిలేటెడ్ చేంజెస్ అని చెప్పొచ్చు. మోస్ట్లీ ఇవి ఏజ్ రిలేటెడే, కాకపోతే ఈ మధ్యకాలంలో చాలా యంగ్ పీపుల్లో కూడా ఆస్టియోఆర్థరైటిస్ కనిపిస్తూ ఉంటుంది. ఇవి డీజనరేటివ్ చేంజెస్ అనమాట. ఈ మనకు 2 జాయింట్స్ మధ్యలో ఉన్న ఫ్లూయిడ్ తగ్గిపోవటం వల్ల ఇట్లాంటి కండిషన్స్లో మనకి ఆస్టియోఆర్థరైటిస్ అనే కండిషన్ వస్తూ ఉంటుంది. ఓకేనండి, నెక్స్ట్ కాల్ సిద్ధంగా ఉన్నారు నిజామాబాద్ నుంచి నారాయణ గారు. హలో నారాయణ గారు, మీ సమస్య ఏంటి చెప్పండి సార్. మేడం, ఇది ఒకటి 1 సైడ్ జబ్బన్ వస్తుంది నెల రోజులే. ఓకే, బాగా ఇట్లా పెయిన్ వచ్చినట్టు బాగా నొప్పి బాగుంటుంది. ఓకే, రైట్ సైడా అండి లెఫ్ట్ సైడా? లెఫ్ట్ సైడ్ మేడం. ఓకే, మీ ఏజ్ ఎంత సార్? మా ఏజ్ 35 ఉంటుంది మేడం. ఓకే, ఏం చేస్తుంటారు వృత్తిపరంగా? వ్యవసాయం, అగ్రికల్చర్. ఓకే, ఫైన్. ఇంకా దీంతో పాటు ఈ నొప్పితో పాటు ఇంకేమైనా సిమ్టమ్స్ ఉన్నాయండి? నెక్ స్టిఫ్నెస్ కానివ్వండి, చేతి తిమ్మిరి రావటం కానివ్వండి? ఏం లేదు, నొప్పి బాగుంది. ఓకే, చెమటలు ఏమైనా పడుతున్నాయండి? లేదు, ఏం పడతలేవు మేడం. ఓకే, ఎవరినైనా డాక్టర్ని సంప్రదించారా సార్? అవును, ఇక్కడ ఆర్ఎంపీలని సంప్రదించాము. ఓకే, మందులు ఇచ్చారు, ఎక్కువ ఆయింట్మెంట్ మందులు ఇచ్చారు. ఓకే, ఎంతకాలం అయిందన్నారండి నొప్పి స్టార్ట్ అయ్యి? 1 మంత్ అయింది. ఓకే, అంటే 1 మంత్ అంటే ఇది చాలా కాలంగా మీరు వాడుతున్న టెంపరీ రిలీఫ్తో తగ్గట్లేదు కాబట్టి డెఫినెట్లీ మీరు కొంచెం హయ్యర్ సెంటర్కి వెళ్ళి ఒక మంచి డాక్టర్ గారికి చూపించుకొని మీరు ఒక్కసారి నెక్ ఎక్స్రే తీసుకోండి. దాంట్లో మీకు ఏమైనా చేంజెస్ ఉన్నాయి దాన్ని బట్టి. ఇంకొకటి ఏంటంటే మీకు మీరుగా నిర్ధారించుకోగలిగింది, ఎస్పెషల్లీ సర్వైకల్ స్పాండిలోసిస్ లాంటి కండిషన్లో తిమ్మిర్లు ఏమైనా వస్తున్నాయా, పడుకున్నప్పుడు అటువైపు నమ్నెస్ ఏమైనా కనిపిస్తుందా అనేది కూడా కొంతవరకు గమనించుకోండి. అండ్ కొన్ని కండిషన్స్లో ఎక్కువగా 2 వీలర్ డ్రైవ్ చేసినప్పుడు కానీ వాటి నెక్ స్టిఫ్నెస్ కనిపిస్తుందండి. మోస్ట్లీ మీకు ఇప్పుడు చాలా మటుకు ఇంతవరకు పేషెంట్ కూడా లెఫ్ట్ సైడెడ్ షోల్డర్ పెయిన్, లెఫ్ట్ సైడెడ్ చెయ్యి అంతా నొప్పి పెడుతుంది అన్న టైంలో చాలామందికి ఇది కార్డియాక్ ప్రాబ్లమా లేకపోతే సర్వైకల్ ప్రాబ్లమా అని తెలియకపోవటము, దానివల్ల కొంతవరకు కన్ఫ్యూజన్ రావటము. అండ్ కొన్ని కేసెస్లో ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఇది సింపుల్ సర్వైకల్ పెయిన్ అని వదిలేసి దానికి కార్డియాక్ ప్రాబ్లం అయ్యుండి కార్డియాక్ అరెస్ట్ వచ్చి అట్లా కాంప్లికేషన్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. కాబట్టి చిన్న డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ యాజ్ అ పేషెంట్ మీరుగా గమనించుకోవాల్సింది ఏంటంటే కార్డియాక్ పెయిన్స్ ఎప్పుడు కూడా మీకు చెమటలు పట్టడము, అనీజీనెస్ ఉండటము, కంప్లీట్గా చెస్ట్ టైట్నెస్ చాలా మటుకు కనిపించటము, అండ్ అది ఆల్మోస్ట్ మీకు ఒక యాసిడిక్ పెయిన్ లాగా ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ దీంతో పాటు మీకు ఏమైనా లో గ్రేడ్ ఫీవర్స్ ఉన్నప్పుడు మటుకు దాన్ని కొంతవరకు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందండి. మరో కాల సిద్ధంగా ఉన్నారు మేడం, చూద్దాం. మల్లికార్జున గారు హైదరాబాద్ నుంచి. హలో హలో మల్లికార్జున గారు, చెప్పండి మీ ప్రాబ్లమ్ని డాక్టర్కి. హలో చెప్పండి సార్. మెడ నొప్పి చేయి నొప్పి వస్తుందండి. చెప్పండి. మెడ చేయి నొప్పి ఉంది. ఓకే, మామూలుగా పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ వాడాము 1 వారం. కొంచెం క్లియర్గా చెప్పరా సార్? ఏండి, కొంచెం క్లియర్గా చెప్పరా? మెడ నొప్పి. ఓకే, ఆ మెడ నొప్పి చెయ్యికి కూడా ఉంది. ఓకే, అయితే కొంచెం ఈ పెయిన్ కిల్లర్స్ విస్మఫిలాక్ వాడాము. తర్వాత ఇక ఏం తగ్గలేదు, ఫిజియోథెరపీ చేయించామండి. ఓకే, ఇంకా అలానే ఉంది. ఓకే, మీరేమన్నా దానికి ఏంటి చెప్తారేమో? దీన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారండి. చాలా క్లియర్గానే మీరు సిమ్టమ్స్ చెప్పడం జరుగుతుంది. అయితే సర్వైకల్ స్పాండిలోసిస్ అనే కండిషన్లో ఏంటంటే దీంట్లో కూడా స్టేజెస్ ఉంటుందండి. అయితే ఇది ఇంకా క్రానిక్ అయ్యి మళ్ళీ మనకి కాంప్లికేట్ అయ్యే కంటే మీరు ఇమీడియట్గా హోమియోపతిక్ ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్టయితే మీరు ప్రస్తుతం పెయిన్ అనేది రిలీఫ్ అవ్వడంతో పాటు ఇప్పుడుండే చేంజెస్ ఇంతటికి అంటే ఫర్దర్ డీజనరేటివ్ చేంజెస్ ఇంకా ఎక్కువ అవ్వకుండా కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఉంటుంది. అండ్ ఆల్రెడీ చేంజెస్ ఏవైతే వచ్చినాయో చాలా మటుకు మళ్ళీ మనము నార్మల్ కండిషన్కి తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఒక ప్రొలాంగ్ ట్రీట్మెంట్
ట్రీట్మెంట్ అనమాట. మీ మొత్తం మేము కేస్ అనలైజ్ చేసిన తర్వాత 6 to 9 months ప్రాబబ్లీ ట్రీట్మెంట్ చెప్తాము. దానికి కంటిన్యూస్గా మీరు మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. కొంతవరకు మీకు నెక్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా మేము అడ్వైస్ చేయడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా మీరు అన్ని పాటించినట్టయితే 100% ఇవి చాలా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. రైట్ మేడం, ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, ఎవరిలో వస్తూ ఉంటుంది ఇది మ్యాక్సిమం? రుమటైడ్ ఆర్థరైటిస్ ఆఫ్ ఆల్ ది జాయింట్ పెయిన్స్ కండిషన్లో ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనమాట. అంటే మన బాడీ సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం కోల్పోయినప్పుడు వచ్చే కండిషన్. దీనికి కొంతవరకు ఏజ్తో నిమిత్తం లేదని చెప్పొచ్చు. చిన్న పిల్లల్లో కూడా మనం ఎక్కువగా చూడటం జరుగుతుంది. ఇలాంటి దాంట్లో ఏంటంటే సివియర్ జాయింట్ పెయిన్స్, వాళ్ళకి స్టిఫ్నెస్ ఎక్కువగా కనిపించటము, ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అనమాట. అండ్ వింటర్స్లో పెయిన్స్ ఎక్కువ అగ్రివేట్ అంటే ఎక్కువ అవ్వటం అనేది కామన్గా చూస్తూ ఉంటాము. ఈ పేషెంట్స్ ఏంటి అంటే వాళ్ళకి విపరీతమైన స్టిఫ్నెస్తోని ఆల్మోస్ట్ బెడ్ రిడన్ అయ్యే కండిషన్ కూడా ఉంటుందన్నమాట. దీంట్లో సెకండరీ చేంజెస్ అలాంటివి కాంప్లికేట్ అయినప్పుడు ఏంటంటే డిఫార్మిటీస్ ఫామ్ అవ్వటము, వేళ్ళు వంకర్లు వెళ్ళిపోవటం, కాళ్ళు మనకి ఆల్మోస్ట్ ఫింగర్స్లో కానివ్వండి, టోస్లో కానివ్వండి డిఫార్మిటీస్ కనిపించటము, నోడ్యూస్ లాంటివి ఇప్పుడు చిన్న మనకి ఆల్మోస్ట్ ఒక గోళీలు లాంటివి ఫామ్ అయ్యి స్టిఫ్గా అవ్వటం అనేటివి కామన్గా చూస్తూ ఉంటాము. ఓకే, సోరియాటిక్ ఆర్థరైటిస్లో లక్షణాలు ఎలా ఉన్నాయి? సోరియాటిక్ ఆర్థరైటిస్ వచ్చేసి ఇది సోరియాసిస్ అనే ఒక స్కిన్ కండిషన్కి వచ్చే కాంప్లికేషన్ అనమాట. నార్మల్ సోరియాటిక్ ఆర్థరైటిస్ చాలా కాలంగా సోరియాసిస్తో బాధపడుతున్నవారు, లేకపోతే కొంతమంది సోరియాసిస్ పేషెంట్స్లో సెకండరీ కాంప్లికేషన్గా సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డరే. దీంట్లో ఏంటంటే ఎక్కువగా నీ జాయింట్స్, మనకి రిస్ట్ జాయింట్స్, ఇట్లాంటి జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. వీళ్ళకి అసోసియేటెడ్గా సోరియాసిస్ ఉండటము అండ్ దీనిలో కూడా బాగా ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అండ్ స్టిఫ్నెస్ కనిపించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. డయాబెటీస్ ఉండే వాళ్ళు కూడా కీళ్ళ నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయని అంటారు. సో డయాబెటీస్ కంట్రోల్లో పెట్టుకుంటే ఇది తగ్గే అవకాశం ఉంటుందా? డయాబెటీస్ కీళ్ళ కంటే కూడా డయాబెటీస్ అండ్ ఫ్రోజన్ షోల్డర్ అనే ఒక కండిషన్ ఏంటి అంటే మనకి ఈ షోల్డర్ జాయింట్ ఏదైతే భుజంలో ఉండే ఒక జాయింట్ ఉంటుందో అక్కడ మనకి కొంచెం ఫ్లెక్సిబిలిటీ లూజ్ అవ్వటము అండ్ చేయి కూడా ఒక యాంగిల్ తర్వాత 90 degrees తర్వాత వాళ్ళ పైనకి ఎత్తకపోవటము అనేది మనం చాలా కామన్గా తరచుగా చూసే డయాబెటీస్కి వచ్చే కాంప్లికేషన్ అనమాట. రాదర్ దెన్ ఎనీ అదర్ జాయింట్ పెయిన్ ఏ రకంగా అనిపిస్తుంది? పెయిన్ ఏంటంటే విపరీతమైన స్టిఫ్నెస్ అండ్ రిజిడిటీ ఆఫ్ ద మూమెంట్స్ అనమాట. వాళ్ళకి నార్మల్గా ఇప్పుడు మన షోల్డర్ జాయింట్ తీసుకుంటే 180 degrees బాల్ అండ్ సాకెట్ జాయింట్, అది 180 degrees మనకి మూమెంట్ ఉంటుంది, దాన్ని మనం కంప్లీట్గా తిప్పొచ్చు. అదే ఫ్రోజన్ షోల్డర్ ఉన్న పేషెంట్స్కి ఏంటంటే 45 degrees సివియర్ కండిషన్స్లో అండ్ లేకపోతే 90 degrees వరకే వాళ్ళు లేపగలుగుతారు. అండ్ కంప్లీట్గా మనకి ఎరెక్ట్ పొజిషన్లో కూడా మనకి హ్యాండ్స్ని పైనకి లేపలేని పరిస్థితిలో ఉంటారు. అండ్ సివియర్ పెయిన్ కూడా కొంతమందికి జాయింట్ కిందికి జారిపోయినట్టుగా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఓకేనండి, నెక్స్ట్ కాల్లో చూద్దాం. జగదీష్ గారు, హలో. హలో మేడం, నా పేరు జగదీష్ అండి, నెల్లూరు నుంచి. చెప్పండి మేడం. నాకు నెక్ పెయిన్ వస్తుంది మేడం. నెక్ పెయిన్ రైట్ ఆర్మ్ మొత్తం లాగుతుంది మేడం. ఓకే. తిమ్మిరిగా వస్తుంది పెయిన్. ఓకే. ఒక 2 years నుంచి ఉంది మేడం నాకు పెయిన్. ఓకే. లెగ్ కూడా, కాలు కూడా పెయిన్ వస్తుంది మేడం. ఓకే. మీరు చెప్పారు కదా లోనర్ స్పాండిలోసిస్ ఏదో. అదే. ఎంతకాలంగా ఉన్నాయండి ఇవన్నీ? 2 years నుంచి మేడం. ఓకే. అదే మీరు చెప్తున్నట్టుగానే ఇది సర్వైకల్ అండ్ లుంబార్ స్పాండిలోసిస్ అండి. దీనికి మీరు కొంతవరకు రెస్ట్ తీసుకోవటము, పడుకున్నప్పుడు ఫ్లాట్ సర్ఫేసెస్లో అంటే మనకి మ్యాట్రెస్ లాంటివి యూజ్ చేయకుండా హార్డ్ సర్ఫేస్ పైన పడుకున్నట్టయితే కొంతవరకు ఈ స్పాండిలోసిస్ కండిషన్స్కి రిలీఫ్ ఉంటుందండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే పిల్లో అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. రెగ్యులర్గా ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు నెక్ ఎక్సర్సైజెస్ లేకపోతే ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకుండా స్విమ్మింగ్ లాంటివి చేసినట్టయితే కూడా మీకు బెటర్గా ఉంటుంది ఎక్సర్సైజ్ వైజ్. అండ్ ట్రీట్మెంట్ వరకు వచ్చినట్టయితే హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి రెగ్యులర్గా మీరు ఒక 6 months నుంచి 9 months యాజ్ అ కోర్స్ మెడిసిన్స్ వాడాలి. ఎందుకంటే ఈ పెయిన్స్ అన్నీ కూడా క్రానిక్ అండి. డోంట్ ఎక్స్పెక్ట్ దెమ్. ఇప్పుడు మనకు 2 yearsగా పడుతున్న చేంజెస్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక 1 weekలోనో 10 daysలోనో సింపుల్ పెయిన్ అయితే తగ్గించగలం, కానీ ఆ కంప్లీట్ చేంజెస్ని నార్మల్ చేయలేకపోతే ప్రతిసారి వీళ్ళు స్ట్రెయిన్ అయినప్పుడు మళ్ళీ ఆ కండిషన్ రిపీట్ అవ్వడం జరుగుతుంది. సో కంప్లీట్గా వీళ్ళకి ఒకవేళ క్యూర్ కావాలి, రికవరీ కావాలి అనుకున్నప్పుడు హోమియోపతిక్ మెడిసిన్స్ కంప్లీట్గా మీకు ఆ కండిషన్ని తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. కాకపోతే దానికి తగ్గట్టుగా మీరు రెగ్యులర్గా మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉంటుందండి. ఓకేనండి, నెక్స్ట్ కాలర్ చూద్దాం. వైజాగ్ నుంచి రాఘవ గారు, హలో. హలో రాఘవ గారు, చెప్పండి సార్. మేడం, యాక్చువల్గా మేము మార్కెటింగ్ జాబ్ చేస్తుంటామండి. సార్ చెప్పండి. మార్కెటింగ్ జాబ్ చేస్తుంటాం మేము. మార్కెటింగ్, ఓకే. అంటే ఎక్కువ ట్రావెలింగ్ అది ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఓకే. అంటే ఏజ్ తక్కువ, ఏజ్ 31 మాది. ఓకే. సో కానీ ఎట్లుంటుందంటే బాగా తిరిగి వచ్చినప్పుడు బాగా విపరీతంగా పెయిన్ అనిపిస్తుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేవాలంటే కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఓకే. సో అంటే ఒకసారి లేచి మళ్ళీ రొటీన్ యాక్టివిటీస్లో ఎక్సర్సైజ్ అది చేసిన తర్వాత నార్మల్గా అయిపోతుంది. ఓకే.
సో దాని తర్వాత అసలు అంటే దీనివల్ల ఫ్యూచర్ లో ఎట్లుంటుంది అన్నది ఇప్పుడైతే అంటే ఇదిగా ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. బట్ ఎవ్రీడే ఒక 40-50 కిలోమీటర్స్ ట్రావెల్ తర్వాత మాత్రం స్ట్రెయిన్ అవుతుంటాం. వచ్చి పడుకుని మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నార్మల్ ఎక్సర్సైజ్ చేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ ఏంటి మీ సజెషన్ ఏంటి మేడం దాని గురించి? యా, మాది ఏంటి అంటే ఫిట్నెస్లో కూడా, ఫిట్నెస్ పెంచుకునే దాంట్లో కూడా ఎక్కువ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్కి లోన్ అవ్వకుండా మనకి యోగా లాంటివి విచ్ ఆర్ వెరీ ఈజీ ఆన్ అపాన్ జాయింట్స్ అండ్ మనకి లాంగ్ రన్లో కూడా చాలా మంచి ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి అలా యోగా లాంటిది ప్రాక్టీస్ చేస్తూ మీకు ఒకవేళ పెయిన్స్ ఎక్కువగా లేవు, ఒక్కసారి మీరు ఎక్స్రే కన్ఫర్మేషన్ తీసుకోండి. అంటే ప్రతి డే వెన్ యూఆర్ సఫరింగ్ విత్ పెయిన్స్ ఏమైనా ఆల్రెడీ చేంజెస్ జరిగాయా, సర్వైకల్ చేంజెస్ కానివ్వండి, లుంబార్ చేంజెస్ ఆల్రెడీ ఏమైనా జరిగి ఉంటే దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ వాడండి సార్. ఒకవేళ ఏ చేంజెస్ లేవు, కంప్లీట్గా ఫిట్గా ఉన్నారు, ఉట్టి ఈ పెయిన్స్ దీనివల్లే వస్తుంది అంటే మీరు కొంతవరకు యోగా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు బెటర్గా ఉంటుందండి. రైట్. జనరల్లీ నడుము నొప్పి రావడానికి రీజన్స్ ఏముంటుంది, ఏ కారణాల వల్ల వస్తూ ఉంటుంది? ఎక్కువ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగా డ్రైవర్స్లో ఎక్కువ కనిపించటము, విమెన్లో ఆఫ్టర్ హిస్టెక్టమీ, మనం విమెన్లో లుంబార్ స్పాండిలోసిస్ అనేది చాలా కామన్గా, ఎనీ బ్యాక్ ఏక్ మనకి ఎక్కువగా కంపారిటివ్లీ మెన్ కంటే ఉమెన్ మన దగ్గరికి పేషెంట్స్గా రావడం జరుగుతుంటుంది. దీనికి 2 రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ వీళ్ళకి ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ సిజేరియన్ సెక్షన్స్ మనకు జరుగుతున్నాయి. ఇప్పుడు నార్మల్ డెలివరీస్ కంటే కూడా ఎక్కువ సిజేరియన్ సెక్షన్స్ జరుగుతున్నాయి. ఈ సిజేరియన్ సెక్షన్గా వాళ్ళకి డెలివరీ జరిగినప్పుడు లుంబార్లో మనకి మత్ ఇంజెక్షన్ అనేది ఇవ్వటం జరుగుతుంది, అనెస్థీషియా అనేది అక్కడ ఇవ్వటం జరుగుతుంది అనమాట, లుంబార్ అనెస్థీషియా అంటాం. దీనివల్ల చాలామంది ఉమెన్ ఈ రోజుల్లో అరౌండ్ 32-33 years 35 years ఇంత చిన్న వయసు వాళ్ళు కూడా సివియర్ బ్యాక్ ఏక్తో మనకి వస్తూ ఉన్నారనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే పోస్ట్ మార్టం వెయిట్ గెయిన్, అది ఎప్పుడైతే తగ్గటము దానికి అవగాహన లేకపోవటం వల్ల కూడా, ఒబేసిటీ వల్ల కూడా కంపల్సరీ మనకి మెయిన్గా ఒబేసిటీలో ఏంటంటే వెయిట్ బేరింగ్ జాయింట్స్ వచ్చేసి లుంబార్ అండ్ ఈ నీ జాయింట్స్, యాంకిల్ జాయింట్స్ అనమాట. అందుకనే మనం ఎక్కువగా ఆస్టియోఆర్థరైటిస్ కానివ్వండి, లో బ్యాక్ ఏక్ కానీ ఒబేసిటీ ఉన్న వాళ్ళు మనం ఎక్కువ చూస్తూ ఉంటాం అనమాట. అండ్ థర్డ్ కండిషన్ ఉమెన్లో ఎందుకు అన్నప్పుడు ఈ 35-40 years ఆ రేంజ్లో కాల్షియం అనేది బాగా డిప్లీషన్ జరుగుతూ ఉంటుంది విమెన్ ఇన్ జనరల్. వాళ్ళకి డెలివరీస్లోనే చాలా మటుకు కాల్షియం డెఫిషియన్సీస్, కాల్షియం డిప్లీషన్ జరగటం, దాని తర్వాత ఎక్కువ మెనోపాజల్ ఏజ్లో జరగటం జరుగుతుంది అనమాట. అయితే అవగాహన లోపం వల్ల కరెక్ట్గా కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోకపోవటం, లేకపోతే ప్రాపర్ న్యూట్రిషియస్ డైట్ తీసుకోలేకపోవటం వల్ల కూడా ఎక్కువగా లో బ్యాక్ ఏక్స్, జాయింట్ పెయిన్స్ లాంటివి విమెన్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అనమాట. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నడుము, మెడ అలాగే కీళ్ళ వాతాలు రావడానికి కారణాలేంటి, హోమియోలో ట్రీట్మెంట్ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ లైఫ్ నేను చూస్తూనే ఉండండి TV9.